తిరుమల వెళ్ళాలనుకుంటున్నారా? శ్రీవారి దర్శనం త్వరగా కావాలనుకుంటున్నారా? అయితే శ్రీవారి టికెట్లపై టీటీడీ తీసుకున్న కొత్త నిర్ణయం మీకు చాలా ఉపయోగపడవచ్చు. ఇక్కడ నుంచి టికెట్ల బుకింగ్ విధానం పూర్తిగా మారబోతుంది. అసలు ఈ శ్రీవారి టికెట్లు అంటే ఏంటి, కొత్తగా ఏమేమి మార్పులు వచ్చాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శ్రీవారి టికెట్ అంటే ఏంటో చూద్దాం. శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయల విరాళం చెల్లించిన భక్తులకు ప్రత్యేక దర్శన అవకాశం ఇస్తారు. ఈ విరాళంతో పాటు ఒక వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ కూడా లభిస్తుంది. చాలామంది భక్తులు త్వరగా స్వామివారి దర్శనం కోసం ఈ టికెట్లను తీసుకుంటారు. ఇప్పుడు టీటీడీ ఈ టికెట్ల విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. రోజుకు మొత్తం 1,500 శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. వాటిలో 500 టికెట్లను 3 నెలల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్కు కేటాయించనున్నారు. ఇక తిరుపతి ఎయిర్పోర్ట్లో రోజుకు 200 టికెట్లు కరెంట్ బుకింగ్ ద్వారా ఇస్తారు. అలాగే రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలో ఉన్న 800 టికెట్లలో 300 టికెట్లను ప్రత్యేకంగా రిజర్వ్ చేయనున్నారు. ఈ ప్రత్యేక టికెట్లను ఇప్పటికే 10,000 రూపాయల విరాళం చెల్లించి టికెట్ కోసం వేచి ఉన్న దాతలకు ప్రాధాన్యంగా ఇవ్వనున్నారు. 2025 మే 1 నుంచి విరాళం చెల్లించిన అర్హులైన భక్తులకు ఈ అవకాశం వర్తిస్తుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఈ ప్రత్యేక కోటా టికెట్లను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 1 గంట లోపు టికెట్ బుక్ చేసుకున్న వారికి అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కల్పించనున్నారు. ఈ కొత్త విధానం జూన్ 10 నుంచి అమల్లోకి రానుంది. అలాగే బుక్ కాకుండా మిగిలిపోయిన టికెట్లను తిరిగి కరెంట్ బుకింగ్ కోటాలో కలపనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ విధానం 2027 మార్చి 31 వరకు కొనసాగనుంది. మరి ఈ కొత్త విధానం భక్తులకు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.